హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఎన్సీఈఆర్టీ రిలీజ్ చేసినటువంటి క్లాస్ 7 కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అండ్ న్యూ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 కింద క్లాస్ 7 టెక్స్ట్ బుక్ ఆఫ్ ఎన్సీఈఆర్టీస్ని అయితే ప్రీవియస్ వీక్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో చాలా ప్రధానంగా బీజేపీ చరిత్ర మొత్తాన్ని వక్రీకరించి ఇప్పుడు మార్చిన టెక్స్ట్ బుక్ల్లో బీజేపీ అనుకూలమైన చరిత్రను ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం అయితే చాలా బలంగా చేసింది. ఇందులో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఈ కొత్తగా రిలీజ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్లో ప్రధానంగా ఇన్కార్పొరేట్ చేసిన అంశాలు ఏంటంటే ఇండియన్ ట్రెడిషన్స్, ఫిలాసఫీ, తర్వాత నాలెడ్జ్ సిస్టమ్, తర్వాత లోకల్ కంటెక్స్ట్ గురించి స్కూల్ టెక్స్ట్ బుక్లో చాలా పెద్ద మొత్తంలో ఇన్కార్పొరేట్ చేశారు. సో ఏవైతే ఈ బీజేపీ చెప్తున్నటువంటి ఫిలాసఫీ, బీజేపీ చెప్తున్నటువంటి నాలెడ్జ్ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే బీజేపీ చెప్తున్నటువంటి లోకల్ కంటెస్ట్ కానివ్వండి, ఇదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలానికి అనుగుణంగా ఉండేటువంటి కట్టుకథల్ని మొత్తాన్ని ఎన్సీఈఆర్టీ క్లాస్ 7 టెక్స్ట్ బుక్లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఇన్కార్పొరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ రెఫరెన్స్ రిలేటెడ్ టు ముఘల్స్ కానీ, ఢిల్లీ సల్తనేట్స్ కానీ, లేకపోతే లోధీ సామ్రాజ్యం కానీ, ఎవరైతే మహమ్మదీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి డైనాసిటీస్ ఉన్నాయో వాటి గురించి చిన్నపాటి రెఫరెన్స్ కూడా లేకుండా కంప్లీట్గా ముఘల్స్ నుంచి ఢిల్లీ సల్తనేట్ వరకు అందరి యొక్క చరిత్ర పాఠ్యాంశాన్ని చరిత్ర పుస్తకాల నుంచి కంప్లీట్గా డ్రాప్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ చాప్టర్స్కి రిలేటెడ్ టు ఇండియన్ డైనాసిటీస్ ఎవరైతే మగధ ఎంపైర్ అవనివ్వండి, లేకపోతే మౌర్య సామ్రాజ్యం అవనివ్వండి, లేకపోతే శుంగా డైనాసిటీ అవనివ్వండి, శాతవాహన డైనాసిటీ అవనివ్వండి, ఇలాంటి డైనాసిటీస్ గురించి మాత్రం ఉంచే ప్రయత్నం చేశారు. సో ఇండియన్ హిస్టరీ అంటే జనరల్గా ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దేర్ ఆఫ్టర్ ఆరియన్స్, ఆ తర్వాత మనకు చూసుకుంటే బుద్ధిజం, జైనిజం, తర్వాత ఈ చెప్తున్నటువంటి మౌర్య సామ్రాజ్యం, తర్వాత శుంగా డైనాసిటీ, దేర్ ఆఫ్టర్ మనకు శాతవాహన డైనాసిటీ, కాకతీయుల డైనాసిటీ, రకరకాల డైనాసిటీలు ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేటువంటి చరిత్రలో లోడీస్ ఉంటారు, ఢిల్లీ సల్తనేట్స్ ఉంటారు, మొఘల్స్ ఉంటారు, ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. సో ఈ క్రమంలో బ్రిటిష్ గురించి ఉంచే ప్రయత్నం చేశారు, బ్రిటిష్కి ముందున్నటువంటి వాళ్ళ నుంచే ప్రయత్నం చేశారు, మధ్యలో ఉన్నటువంటి హిందూ కింగ్డమ్స్, హిందూ డినాసిటీస్ గురించి ఉంచే ప్రయత్నం చేశారు. కానీ మొఘల్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సల్తనేట్ల గురించి మాత్రం కంప్లీట్గా టెక్స్ట్ బుక్ నుంచి రిమూవ్ చేసే ప్రయత్నం చేశారంటే బీజేపీ చరిత్ర పుస్తకాలని కంప్లీట్గా వక్రీకరించేసి బీజేపీకి అనుకూలంగా, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలంతో కూడుకున్నటువంటి పుస్తకాలను మాత్రం ఇప్పుడు స్కూల్ పిల్లలకు అందించే ప్రయత్నం చాలా బలంగా చేస్తుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పొచ్చు. అండ్ ఈ క్లాస్ 7 టెక్స్ట్ బుక్లో ఢిల్లీ సల్తనేట్స్, ముఘల్స్ గురించి రిమూవ్ చేసే ప్రయత్నం చేశారు సిలబస్ నుంచి. తర్వాత బీజేపీ రీసెంట్గా జరిగినటువంటి కుంభమేళా గురించి టెక్స్ట్ బుక్లో రాసే ప్రయత్నం చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, బేటీ బచావ్, బేటీ పడావ్ లాంటి స్కీమ్ అవనివ్వండి, లేకపోతే మేక్ ఇన్ ఇండియా లాంటి స్కీమ్ అవనివ్వండి, ఆ స్కీమ్స్ని కూడా ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం చేశారు. సరే, రీసెంట్గా జరిగినటువంటి కుంభమేళాలో దగ్గరగా 660 మిలియన్ మంది, అంటే దగ్గర 66 కోట్ల మంది గంగానదిలో వచ్చి మునిగారని చెప్పే ప్రయత్నం చేశారు ఆ టెక్స్ట్ బుక్లో. కానీ అదే కుంభమేళాలో తొక్కిసలాటలు జరిగి 30 మంది చనిపోయారు. అదే తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోవడమే కాకుండా కొన్ని వందల వేల మంది గాయాల పాలైపోయారు. దాని గురించి ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అంటే కుంభమేళా గురించి గ్రాండ్గా చెప్పేటప్పుడు, కుంభమేళా జరిగిన విధానం చెప్పినప్పుడు కుంభమేళాలో జరిగిన స్టాంపీడ్ గురించి చెప్పాలి కదా, తొక్కిసలాట గురించి చెప్పాలి కదా. కుంభమేళా నుంచి రిటర్న్ వెళ్తున్నటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో, భక్తులు ఎవరైతే ఉన్నారో, కుంభమేళాకు వచ్చిన భక్తులు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట్లో అనేక మంది చాలా ఘోరంగా గాయాలయ్యారు. దాని గురించి కూడా కుంభమేళా రిలేటెడ్ టాపిక్ రాసి బుక్లో ఇన్కార్పొరేట్ చేసినప్పుడు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేయట్లేదంటే బీజేపీ తన తప్పుల్ని దాచిపెట్టి వాళ్ళకు అనుకూలమైన అంశాలని మాత్రమే టెక్స్ట్ బుక్లో ఇన్కార్పొరేట్ చేస్తుందని మాత్రం చాలా ప్రస్ఫుటంగా చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ముఘల్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించినటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో టెక్స్ట్ బుక్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేయడం వల్ల కొంతమంది ఎన్సీఈఆర్టీని అప్రోచ్ అవ్వడం చేస్తే ఇది ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ కపుల్ ఆఫ్ మంత్లో రాబోతుందని చెప్పారు. కానీ అందులో ముఘల్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సల్తనేట్స్ గురించి ఉంటుందా లేదా అని మాత్రం ఎన్సీఈఆర్టీ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. తర్వాత ప్రీవియస్లీ
ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ ద ఎన్సీఆర్టీలో కూడా మొఘల్ యాజ్ వెల్ ఢిల్లీ సల్తనట్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలని చాలా బలంగా ట్రిమ్ చేసే ప్రయత్నం చేశారు. అది కోవిడ్ లాక్డౌన్ 2 టైంలో 2022-23 మధ్యకాలంలో కోవిడ్ లాక్డౌన్ 2 ఇండియాలో రన్ అవుతున్న టైంలో ఆ టైంలో ఢిల్లీ సల్తనట్స్ యాజ్ వెల్ యాజ్ ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చరిత్రని పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి దాన్ని ట్రిమ్ చేసి తగ్గించే ప్రయత్నం చేశారు. ఈసారి అయితే కంప్లీట్గా ముఘల్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సల్తనట్స్ గురించి కంప్లీట్గా సిలబస్ను పాఠ్యపుస్తకాల నుంచి రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా వాళ్ళు వచ్చి పడిందల్లా ఫస్ట్ ఎన్సీఆర్టీస్ మీద పడి ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరించి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉండే చరిత్రగా మార్చే ప్రయత్నమే చేశారు వాజ్పేయి ప్రధాని ఉన్నప్పుడు. ఇప్పుడు బీజేపీ అదే చేస్తుంది. సో బీజేపీ ఎప్పుడు గెలిచినా భారతదేశంలో వాళ్ళు చేసే పని ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగిస్తే దేశంలో మనువాద పోకడలు మనువాదం పరంగా మనువాదపు లక్షణాలతో కూడుకున్న గవర్నెన్స్ నడిపేదానికి సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యానికి వాడికి ఇష్టం ఉండదు కాబట్టి రాజ్యాంగాన్ని తూట్లు పొడి చేస్తే ప్రజాస్వామ్యాన్ని తొంగులో తొక్కేసేసి మనువాద పోకడలతో రాచరికపు గవర్నమెంట్ నడిపించాలని ఒక ఉద్దేశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రాజ్యాంగం మీద నిత్యం దాడి చేస్తారు, ప్రజాస్వామ్యం మీద నిత్యం దాడి చేస్తూ ఉంటారు. సో రాజ్యాంగం తర్వాత ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్న క్రమంలో చరిత్రలో కూడా వాళ్ళకి లేని స్థానాన్ని కల్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని వక్రీకరించి వాళ్ళకు అనుకూలమైన చరిత్రను మాత్రం పాఠ్యపుస్తకాల్లో చేర్పించి పిల్లల మైండ్ మొత్తాన్ని షాఫర్నైజ్ చేసే ప్రయత్నం మాత్రం చాలా బలంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. తర్వాత కొత్త చాప్టర్స్ గురించి వీళ్ళు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి చాప్టర్స్లో చూసుకుంటే మగధ డైనాసిటీ గురించి, మౌర్యాస్ గురించి, శుంగాస్ గురించి, శాతవాహనాస్ గురించి ఉన్నాయి. తర్వాత జ్యోతిర్లింగాల గురించి ఉన్నాయి. తర్వాత శక్తిపీఠాల గురించి ఉన్నాయి. తర్వాత మనకు రివర్ కాన్ఫ్లుయెన్సెస్ ఎక్కడైతే నదులు కాన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో వాటి గురించి మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత మౌంటైన్స్ గురించి మెన్షన్ చేశారు, ఫారెస్ట్ గురించి మెన్షన్ చేశారు. కానీ ఉన్నటువంటి చరిత్రలో ఏదైతే చాలా క్రూషియల్ చరిత్రలో చాలా క్రూషియల్ పోర్షన్ ఏదైతే ఉందో ఢిల్లీ సల్తనట్స్ యాజ్ వెల్ మొఘల్స్ అది మాత్రం కంప్లీట్ ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈ టెక్స్ట్ బుక్లో బిగినింగ్లో వాళ్ళు రాసినటువంటి కొటేషన్ నిత్యం వాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ద్వేషించేటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారి కొటేషన్ని టెక్స్ట్ బుక్ బిగినింగ్లో రాసి ఆ టెక్స్ట్ బుక్ను బయటికి ఇప్పుడు రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. జవహర్లాల్ నెహ్రూ గారి కొటేషన్ ఏంటిదంటే ఇండియా ఈజ్ ల్యాండ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అని చెప్పే ప్రయత్నం చేశారు. సో ఏదైతే ఇండియా ఈ ల్యాండ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడైతే ఆయన బుక్లో ఎక్కడో రాశారో దాన్ని మాత్రం ఇక్కడ వాడుకున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ వరకు పడుకునే వరకు జమ్మూ కాశ్మీర్ అంశంలో అవనివ్వండి, పార్టీషన్ జరిగినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న అంశాల మీద అవనివ్వండి, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రతి పాలసీని అడుగడుగున తప్పుపట్టే ఈ బీజేపీ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ మనువాదులు ఎన్సీఆర్టీలో మార్చేసిన చరిత్రలో మాత్రం వీళ్ళకు అనుకూలమైన చరిత్ర రాసే ఒక ప్రయత్నంలో భాగంగా మాత్రం జవహర్లాల్ నెహ్రూ గారు ఎక్కడైతే ఇండియాలో ఉన్నటువంటి పిలిగ్రిమ్స్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒకనొక స్టేజ్లో ఆయన చెప్పినటువంటి మాట ఇండియా ల్యాండ్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అని ఎప్పుడైతే చెప్పారో ఆ పిలిగ్రిమేజెస్ ఆ పర్టికులర్ స్టేట్మెంట్ని మాత్రం ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ టెక్స్ట్ బుక్లో ఇంకొక అంశం ఏంటంటే వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఏదైతే ఈరోజు భారతదేశం కులాలుగా విడిపోయి భారతదేశం యొక్క అభివృద్ధి ప్రాపర్గా ముందుకెళ్లకుండా దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏదన్నా ఉంది అంటే అది భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ గురించి కూడా బీజేపీ చాలా వక్రీకరించి చూపించే ప్రయత్నం చేస్తుంది. కుల వ్యవస్థ సొసైటల్ ఆర్డర్ కోసం తీసుకొచ్చినటువంటి కుల వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు స్వార్థానికి వాడుకొని బ్రిటిష్ వాళ్ళు కుల వ్యవస్థని కాంప్లికేట్ చేసి రిజిడ్ చేసేసి ఈరోజు సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ కారణం బ్రిటిష్ వాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థను క్రియేట్ చేసి కుల వ్యవస్థలో ఏ కులపోడు ఏ పని చేయాలో అని మొత్తాన్ని సెట్ చేసి డిజైన్ చేసి వేల సంవత్సరాలుగా భారతదేశంలో జ్ఞానం ఈ కింద కులాల వాళ్ళకి లేకపోతే అప్పర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో మరీ ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గం దగ్గర నాలెడ్జ్ మొత్తాన్ని పెట్టుకొని చదువు వాళ్ళ దగ్గరే పెట్టుకొని మిగిలిన కింద కులాలకి చదువు కొన్ని వేల సంవత్సరాలుగా అందకుండా ఆపేసిన విధానం ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తూ వర్ణ వ్యవస్థని దేశంలో తీసుకొచ్చింది. సొసైటీలో ఆర్డర్ కోసం తీసుకొచ్చారు. కానీ దీన్ని బ్రిటిష్ వాళ్ళు స్వార్థం కోసం వాడుకున్నారని చెప్పిన విధానం ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళు చరిత్రను వాళ్ళ స్వార్థానికి ఎంత దారుణంగా తెగించి వాడుతారనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేమన్నా ఉందా? కుల వ్యవస్థని బ్రిటిష్ వాళ్ళు వాడుకొని కుల వ్యవస్థని కాంప్లికేట్ చేశారంటే మనుధర్మశాస్త్రం ఏం క్రియేట్ చేసింది భారతదేశంలో?
మనుధర్మశాస్త్రం ఎలాంటి సమాజాన్ని క్రియేట్ చేసింది? మనుధర్మశాస్త్రం నిచ్చెన మెట్ల వ్యవస్థను క్రియేట్ చేయలేదా భారతదేశంలో? అండ్ ఈ పుస్తకాల ద్వారా మాత్రం చాలా క్లియర్గా ఒకటైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది, ఈ టెక్స్ట్ బుక్స్ డిజైన్ ఈ టెక్స్ట్ బుక్లో ఏ చాప్టర్స్ ఉండాలి, ఎలాంటి చాప్టర్స్ ఉండాలి, ఎలాంటి అంశాలని రాయాలనే దాన్ని మాత్రం ఖచ్చితంగా ఇది ఆర్ఎస్ఎస్ సంఘ పరివార మనుషులు మాత్రమే రాశారని మాత్రం చాలా బలంగా చెప్పగలము. సో భారతదేశంలో చరిత్ర మొత్తం సంఘ పరివార చరిత్రగా మార్చే ప్రయత్నంలో భాగంగా బీజేపీ చాలా స్పీడ్గా అడుగులేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పుడు కోవిడ్ 2022-23 నుంచి ఇప్పటికే 2 సార్లు మార్చారు. అంతకుముందు కూడా కొన్ని మార్చారు. అంతకుముందు మనకు జనరల్గా మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే వీళ్ళకు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తి సవర్కర్ చెప్పేది ఏంటంటే 1857 రివోల్ట్ ఈజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఎన్సీఆర్టీలో పెట్టిన అంశం ఏంటంటే పైకార్ రెబిలియన్ ఏదైతే ఒడిశాలో జరిగిందో, ఒక జమీందారికి అగ్నెస్ట్గా స్థానిక రైతాంగం చేసిన పోరాటం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్గా చూపించే ప్రయత్నం చేశారు. ఎక్కడైతే 1857 రివోల్ట్ ఏదైతే బ్రిటిషర్స్కి అగ్నెస్ట్గా దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సంస్థానాలు చేసిన ఫైట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా చేయకుండా భారతదేశానికి సంబంధించినటువంటి ల్యాండ్ లార్డ్స్ మీదకి స్థానికంగా ఉన్నటువంటి రైతులు చేసిన పోరాటాన్ని ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా చెప్తుందంటే బీజేపీ వాళ్ళ చరిత్ర వక్రీకరణ ఎంత దారుణంగా ఎంత దిగజారి ఉంటుందనే దానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి చెప్పలేను. ఒకటి మాత్రం చాలా చాలా క్లియర్, ఇప్పుడు చరిత్ర పుస్తకాలు ఏవైతే వీళ్ళు కొత్తగా ఎన్సీఆర్టీలో తీసుకొస్తున్నారో అది మాత్రం ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ మనుషులు ఆర్ఎస్ఎస్కు అనుకూలంగా రాసినటువంటి చరిత్రే రాబోయే రోజుల్లో భారతదేశ చరిత్రగా చూపిస్తారు తప్ప భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు దగ్గర 300-400 సంవత్సరాలు మొఘల్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సల్తనట్స్ దేశాన్ని పరిపాలించారు. ఈరోజు మనం ఢిల్లీలో మెజారిటీ మాన్యుమెంట్స్ ఇప్పుడు మనం రెడ్ ఫోర్ట్ చూస్తాము. ప్రధానమంత్రి ఆగస్టు 15న నేషనల్ ఫ్లాగ్ను హాయిస్ట్ చేస్తారు. ఎర్రకోట ఎవరు కట్టించింది? అది మొఘల్ సామ్రాజ్యం కట్టించింది కాదు అది. అండ్ ఢిల్లీలో మెజారిటీ ఆఫ్ ద మాన్యుమెంట్స్ హిస్టారికల్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఢిల్లీ సల్తనట్ యాజ్ వెల్ యాజ్ మొఘల్స్ టైంలో కట్టినవే కదా. వాటన్నిటిని వక్రీకరించి ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు చరిత్రని? తాజ్మహల్ ఎవరు కట్టారు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కట్టారు తాజ్మహల్ని? సో బీజేపీ వాళ్ళు చాలా పకడ్బందీగా దేశ చరిత్రలో మొఘల్స్ యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ సల్తనట్స్ స్థానం లేకుండా చేసే కుట్ర వాళ్ళు టైం అండ్ గెలిచిన ప్రతిసారి చేస్తున్నారు. ఈసారి ఇంకెక్కువ చేస్తున్నారు. థ్యాంక్ యూ.